పెద్దపల్లి జిల్లా బందంపల్లికి చెందిన గుండు నరసమ్మ తన ఇంటి వద్ద వాకింగ్ చేస్తున్న సమయంలో మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లారు. పల్సర్ బైక్ పై వచ్చి రెక్కి నిర్వహించి ఒకరు కిందికి దిగి హఠాత్తుగా వృద్ధురాలి మెడలో నుంచి ఎత్తుకొని పోయారు పల్సర్ బైక్ పై. ఈ విషయం తెలుసుకున్న పెద్దపల్లి పోలీస్ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో ఫస్ట్ వార్డు ఒక 70 సంవత్సరాల మహిళ పుస్తెలతాడు ఒక దొంగ గుర్తు తెలియని వ్యక్తులు మంకీ క్యాబ్ పట్టుకొని వచ్చి ఎత్తుకొని వెళ్ళడం, బైక్ మీద వచ్చి పల్సర్ బైక్ మీద వెళ్ళి ఎత్తుకోవడం జరిగింది. ఈ విషయాన్ని నేను ఎస్ఐ గారికి ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి విలేజ్లో వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళని అడగడం జరిగింది. ఎట్లా ఎత్తుకపోయారు ఏమైందని మొత్తం వాకప్ చేశారు. ఇట్లాంటి మళ్ళా పునరావృతం కాకుండా పోలీసు వారి సిబ్బంది గట్టి చర్యలు తీసుకొని నిఘాను పెంచి పెట్రోలింగ్ కూడా నైట్లో పెట్రోలింగ్ కూడా చేయాలని కోరుతున్నాం. ఒక అర్ధగంట అవుతుంది. అర్ధగంట టైంలో ఇన్ఫార్మ్ చేసినాము. ఎస్ఐ వారికి చేస్తే వాళ్ళు కూడా ట్రైనింగ్ ఎస్ఐని పంపించాను. సీసీ కెమెరాలు లేవు. ఈ అంతకుముందు ఉండే పనిచేస్తలేవు. సీసీ కెమెరాలు కూడా పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేయాలని కోరుచున్నాం. స్థానికులు ఇక్కడ విలేజ్ వల్ల ఇక్కడ రవి అని ఆ బైక్ మీద పోతే బాగా స్పీడ్ నుంచి పోతా అంటే చూసినారట. చూసి ఎవరో స్పీడ్ బాగా పోతారని చెప్పి అప్పటికి వెంబడించే వారికి వాళ్ళు వెళ్ళిపోయారు. రాజీవ్ రోడ్ నుంచి వెళ్ళి వాళ్ళు పెద్దపల్లికో అప్పని సైడ్ వెళ్ళదు కానీ అటు సైడ్ అయితే వెళ్ళిపోయారట.